నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను దుర్గా. గతేడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నో ఎగ్జిట్ పోల్స్ రకరకాల ఫలితాలు వస్తాయని చెప్పినా ఇన్ని సీట్లు వస్తాయని కరెక్ట్ గా గెస్ చేసిన సర్వే కేకే సర్వే. జనసేన పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా గెలుస్తుందని ముందే చెప్పింది కేకే సర్వే. కూటమికి 164 స్థానాలు వస్తాయని ముందుగానే చెప్పింది కేకే సర్వే. ఆయన చెప్పిన ఫలితాలు ఒకేలా రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అలా అందరి దృష్టిని ఆకర్షించిన కేకే సర్వే సీఈఓ కిరణ్ కొండేటి తాజాగా మరో సర్వేతో ప్రజల ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వంపై పాజిటివ్, నెగిటివ్ అంశాలను వెల్లడించారు. అనేక విషయాలపై క్షేత్రస్థాయి పరిస్థితులను చెప్పుకొచ్చారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తోన్న కేకే సర్వే రిపోర్ట్లో ఏముంది? కేకే వెల్లడించిన డేటా ఏం చెప్తోంది? నా మాట గుర్తుపెట్టుకోండి, టీడీపీ 133 స్థానాల్లో గెలుస్తుంది. జనసేన పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లో గెలిచేస్తుంది. బీజేపీ 7 సీట్లు వస్తాయంటూ గత ఏడాది జూన్ 1వ తేదీన కేకే సర్వేస్ సీఈఓ కిరణ్ కొండేటి బల్లగుద్ది మరీ చెప్పారు. మేము మిగిలిన సర్వేలాగా కాదు, మేము ఒకే నెంబర్ చెబుతాం, అదే ఫిక్స్ చేసుకోండి అని నొక్కి వక్కాణించారు కేకే. వాస్తవానికి ఆ సమయంలో టీడీపీ, జనసేన అభిమానులు కూడా దీన్ని నమ్మలేదు. గెలుస్తాం కానీ మరీ 133 ఎక్కడొస్తాయి, 21కి 21 ఎలా కొట్టేస్తాం అని సందేహించారు. కానీ ఫలితం మాత్రం అంతకు మించి అన్నట్లొచ్చింది. కేకే సర్వేస్ చెప్పినట్లుగా వైసీపీకి 14 స్థానాలు కూడా రాలేదు. వైసీపీదే పీఠం అంటూ సుమారు 11 సర్వేలు వెల్లడించాయి. అందులో ఆరా మస్తాన్ సర్వే ఒకటి. గతంలో కొన్ని ఫలితాలను సరిగ్గా అంచనా వేసిన నేపథ్యంలో ఉండడంతో టీడీపీ అభిమానులు కొంత కలవరపడ్డారు. కానీ వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఇలా కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం అవ్వడంతో కిరణ్ కొండేటి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై తమ విశ్లేషణను పంచుకున్నారు. తాజాగా పారావీల్ అనే తమ నూతన రియల్ టైం పబ్లిషర్స్ యాప్ ప్రారంభించిన సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన తమ సంస్థకు చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. తాము వెల్లడించిన సర్వే 100% నిజమైందని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితిని విశ్లేషించే కేకే సర్వే ఇటీవలి ఫలితాలు చంద్రబాబు నేతృత్వంలో పాలనపై ప్రజాభిప్రాయాలను స్పష్టం చేశాయి. ఈ సర్వే ప్రకారం చంద్రబాబు పాలనను 39.7% మంది అద్భుతంగా, 38% మంది బాగుందని భావించారు. కేవలం 14% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ గణాంకాలు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పటిష్టమైన ప్రజాదరణను కలిగి ఉందని సూచిస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు సానుకూల దృక్పథం కలిగి ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి వస్తోందట. ఇది స్థానిక సమస్యలపై ఆధారపడినట్టు తెలుస్తోంది. కూటమి పాలన విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ సర్వేల్లో కొన్ని సవాళ్లు సైతం వెలుగులోకొచ్చాయి. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలను ప్రశంసిస్తున్నప్పటికీ నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలు కొంతమందిలో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మంచి ఫలితాలను ఇస్తున్నాయని సర్వే తెలిపింది. అయితే నగర ప్రాంతాల్లో ఈ పథకాల ప్రభావం కాస్త తక్కువగా ఉంది. తాజా సర్వేను కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహాలను రూపొందించేందుకు అవకాశంగా మలుచుకుంటోంది. ఎమ్మెల్యేల పనితీరు గురించి కేకే సర్వే నేరుగా వివరాలు వెల్లడించలేదు. కానీ పరోక్షంగా ప్రజల అభిప్రాయాలు వారి పనితీరును ప్రభావితం చేస్తున్నాయని సూచించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ప్రజలతో సన్నిహిత సంబంధాలను నిర్వహిస్తూ స్థానిక సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో విజయవంతమయ్యారు. కానీ కొన్ని చోట్ల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అసంతృప్తి కనిపిస్తోంది. ఈ అంశం ప్రభుత్వానికి ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరచడానికి ఒక సూచనగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కేకే సర్వే సీఈఓ కిరణ్ కొండేటి పారావీల్ వెబ్సైట్ ప్రారంభించారు. డేటా వీల్ స్పీక్ అనే కాన్సెప్ట్తో దీనిని తీసుకువచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల పరిస్థితిని తెలుసుకుంటోంది. ప్రజల అవసరాలతో పాటు మొత్తం 35 అంశాలపై ప్రతి నెల సర్వే చేస్తారు. ఈ డేటాను పారావీల్ వెబ్సైట్తో పాటు వారి యాప్లో ఉంచుతారు. నియోజకవర్గాల వారీగా ప్రజలు ఓటర్ల నాడి తెలుసుకుని పారావీల్లో నమోదు చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక టీం ఉంటుంది. మరికొద్ది రోజుల్లో యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేకే తెలిపారు. రాజకీయ నాయకులకు ప్రజల గురించి, వారి ప్రజల అవసరాల గురించి తెలుసుకోవడానికి తమ వెబ్సైట్, యాప్ ఉపయోగపడతాయని, వారి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుందన్నారు. కేకే పారావీల్ వెబ్సైట్ ద్వారా రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువ కావచ్చన్నారు. ఈ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవచ్చని, రాజకీయ నాయకులు తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుందన్నారు. ప్రజలకు, రాజకీయ నాయకులకు మధ్య వారధిలా పారావీల్ యాప్ పనిచేస్తుందన్నారు కేకే. కూటమి ఏడాది పాలనపై కేకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము సేకరించిన డేటాను బట్టి 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్టు తేలిందన్నారు. ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీకి చెందినవారో మాత్రం కేకే చెప్పలేదు. అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలని చాలా మంది కోరుకుంటున్నారని, రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కొందరు మాత్రం పంచాయతీరాజ్ వ్యవస్థ కావాలని కోరుతున్నట్లు చెప్పారు కేకే. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కేకే సర్వే షాకింగ్ విషయాలు వెల్లడించారు. దాదాపు కూటమి ఎమ్మెల్యేల ఓటు బ్యాంకు 30% తగ్గిందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవుతుండడమే కూటమి పార్టీ ఎమ్మెల్యేలకు ఓటు బ్యాంకు తగ్గడానికి కారణంగా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయ అవకాశాలున్నాయని, పార్టీలకు అతీతంగా మద్దతు చెబుతున్నారని, 18 నుండి 26 ఏళ్లు, 26 నుండి 42 ఏళ్లు ఆ పైబడిన వారు కూడా జూనియర్కు మద్దతుగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆశ్చర్యంగా కూటమికి మద్దతు ఇచ్చేవారిలో 7% మంది కూటమి నేతగా ఎన్టీఆర్ పేరు చెప్పారని తెలిపారు. అలాగే వైసీపీ మద్దతుదారులో 21% మంది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పారావీల్ యాప్ విడుదల సందర్భంగా ఈ సర్వే ఫలితాలు వెల్లడవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేయలేని విధంగా ఫలితాలు వెల్లడించిన కేకే సర్వే ఏపీ, మహారాష్ట్రలో ఫలితాలకు దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. అయితే ఇటీవల కేకే సర్వే చేసిన అంచనాలు తల్లకిందులయ్యాయి. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు ఒకే రకంగా అంచనా వేయగా కేకే సర్వే మాత్రం భిన్నంగా చెప్పింది. ఈసారి ఢిల్లీలో అధికార మార్పు ఖాయమని, ఆప్కు ఓటమి తప్పదని అంచనా వేశాయి. అదే సమయంలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కాషాయ జెండా ఎగురవేస్తుందని పేర్కొన్నాయి. కానీ కేకే సర్వే మాత్రం ఆప్దే విజయమని పేర్కొంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, బీజేపీ 22 సీట్లలో గెలుపొందుతుందని పేర్కొంది. కానీ ఢిల్లీ ఫలితాలు కేకే సర్వేకు పూర్తి భిన్నంగా వచ్చాయి. మొత్తంగా కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి బలమైన ప్రజాదరణ ఉందని స్పష్టం చేసింది. అసంతృప్తి వ్యక్తం చేసిన 14% మంది ప్రజల ఆందోళనను పరిష్కరించడం ద్వారా పాలనను మరింత బలోపేతం చేయవచ్చనే సలహా ఇచ్చింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో చురుకైన పాత్ర పోషించడం, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ ఇమేజ్ను మెరుగుపరుచుకోవచ్చనే సంకేతాలిచ్చింది. ఈ సర్వే రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు వ్యూహాలకు ఒక దిశానిర్దేశకంగా ఉపయోగపడుతుందని విశ్లేషణలు వెల్లవడుతున్నాయి.